అన్న అంతే సార్. నమస్తే అండి. నా సార్ చెప్పండి. సార్ బీసీల కేటగిరీ వాళ్ళకి గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు సార్? నమస్తే అండి. నా పేరు కొమిర వీరాంజనేయులు, సత్తెనపల్లి కాన్స్టెన్సీ. భారతదేశ చరిత్రలో బీసీల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం టక్కన గుర్తు చెప్పగలం, టక్కన పేరు చెప్పగలం. చరిత్రలో చూసుకుంటే మనం అంబేద్కర్, పెరియర్ రామస్వామి, తర్వాత వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే, ఇలాంటి వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేసిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి మా బీసీల పట్ల మేము ఆయన మీద ఉన్న అభిమానం మేము ఆ స్థాయిలో ఊహించుకుంటున్నాం. ఎందుకంటే బీసీలకి ఉన్న పలానా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు భారతదేశ చరిత్రలోనే బీసీలకు మేలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము బీసీలుగా గట్టిగా చెప్పగలం, గర్వంగా చెప్పగలం. భారతదేశం సార్ బీసీలకు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు కదా సార్? ఏ విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొన్ని కులాలకి కార్పొరేషన్ చైర్మన్లు ఏర్పాటు చేశాడు, కొన్ని కులాలకి కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఏర్పాటు చేయాలి. ఇస్తానన్న హామీలు, బీసీలకు ఇస్తానన్న హామీలు ఏ ఒక్కటి కూడా ఒకటని కాదు, ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశాడు. బీసీల పట్ల ఉన్న అభిమానంతో ఆయన పక్కన కూర్చోబెట్టున్నాడు బీసీలను కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మా పల్నాడు జిల్లా చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒక ఎంపీ అభ్యర్థిగా పెట్టాడు. అదే చంద్రగిరి యేసరత్నం గారిని ఎమ్మెల్సీకి పంపించాడు. తను నమ్ముకున్న బీసీలకు ఏదో చేయాలని చెప్పి ఖచ్చితంగా 100% బీసీలకి పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలం. సార్ ఎట్లాంటి రిజర్వేషన్స్ అనేవి కల్పించారు మీకు? చట్టసభల్లో మీకు ఏ విధంగా కేటాయించారు ఆయన? అసలు ఒకటని కాదండి, అసలు రిజర్వేషన్కి సంబంధం లేకుండా కూడా ఆయన జనరల్ కేటగిరీలో కూడా మాకు అవకాశాలు కల్పించాడు బీసీలకి. అంతగాడికి మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏముంటుందండి? జనరల్ కేటగిరీలో కూడా మాకు అవకాశాలు కల్పించాడు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ని 3 సార్లు అవకాశం కల్పించారు ఒక బీసీగా. చంద్రబాబు గారి నాయుడు టైంలో 2014లో ఒక బీసీకి ఏమైనా ఇచ్చాడో చెప్పమనండి వాళ్ళని. అంతగాడికి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఉదాహరణ ఏం చూపించగలం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి బీసీలకి పూర్తి వ్యతిరేకత ఇస్తున్నారు అని. అది ఆయన నిజంగా వ్యతిరేకతగా ఉన్నారా? బీసీల పట్ల ఆయన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 100% బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు బీసీలను గేటు తాకనేను, బీసీలను తోకలు కట్ చేస్తానన్న వ్యక్తి ఏ విధంగా న్యాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు? 100% బీసీలను మోసం చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడే. అది మేము నిర్మోహటంగా చెబుతాం.